ఇప్పుడు రవితేజ వచ్చిన తర్వాత రవితేజ కథని ఎత్తాడా, లేదా తన లెవెల్కి తెచ్చాడా, లేకపోతే డైరెక్టర్ ఎక్స్టెండ్ అయ్యాడా? ఈ మిస్ మ్యాచ్ అన్న దానికి ఫైనల్గా ఒక లెవెల్కి రావాలి. మధ్యలో ఎలాంటి ల్యాబొరేటరీ వర్క్ జరిగిన వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ఇన్ దిస్ అండి? ఫస్ట్ మన కథని మనం కథగా దాన్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే అండి ఖచ్చితంగా యాక్టర్ రాగానే అది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం కథ ఎవరి ద్వారా చెప్తున్నాం? క్లోజప్స్ ద్వారా చెప్తాం. అవును, మనం ఎంత పెద్ద కథ రాసినా, ఎంత మంచి సీన్ రాసినా ఆర్టిస్ట్ తాలూకా క్లోజప్ ఆడిటోరియంలో మీకు కనిపించేది, ఆ కళలోనే మీ కథ అంతా తెలిసి. అదే పైలట్ అనుకోండి. వాళ్ళ త్రూ మనం మంచి కథ చెప్పాలనుకుంటాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరుగుతుందండి. అది కూడా ఇప్పుడు రవణ్ లాంటి ఒక ఈజుండి ఒక విలేజర్స్, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కనెక్ట్ అయిపోయిన ఒక క్యారెక్టర్ ద్వారా ఒక మంచి విషయం చెప్తే అందరూ దాని రీచే వేరేలా ఉంటుంది. అదే మీరు ఏదైనా ఛాలెంజ్గా అంటే ఈ కథని రవితేజ గారు లాంటి ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు వేరండి. అవునండి, అవును. అవి చాలా సాఫ్ట్గా సెన్సిబిలిటీస్, అవునండి, అవన్నీ చాలా ఏదో వడికాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఏ కిస్ త్రూ ది వెయిల్ అన్నాడు. అలాగుంటాయి మీ సినిమాలు. మేలు ముసుగు మీద పెట్టుకున్న ముద్దంట ఒక అభినందన, అలా ఉంటాయి మీ సినిమాలు. బట్ ఈ సినిమా అది కాదు. మరి దానిలో చాలా ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది ఒక గర్ల్కి సంబంధించి కదా. దెన్ మీరు దానిలో నేను మొదటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఈయన ఇంత సెన్సిబుల్ డైరెక్టరు ఒక మాస్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటి అనేది ఏదో ఒకటి ఉంటుంది కదండి. అవునండి, అవును. ఉండదంటే ఇప్పుడు ఒకటి సార్, ప్రతి సినిమాకి ఏంటంటే ఇప్పుడు నేను సినిమా చేశాను అనుకోండి, ఆ సినిమాకి ఒక వరల్డ్ ఉంటుంది. ఆ వరల్డ్లో 1 year ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ రెండో సినిమాకి వెళ్ళినప్పుడు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఉండాలి అని కోరుకుంటాను. అప్పుడే నేను ఎక్సైటెడ్గా పనిచేయగలను 7-8 నెలలు. కరెక్ట్. ఇప్పుడు అదంతా కాశ్మీరు, కొంచెం స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఖుషి, అవును, క్లాస్గా ఉంటాయి సాంగ్స్, పాటలు చాలా. సడన్గా ఎక్కడో మారుమూల సీలర్కి వెళ్ళిపోయి వచ్చిన అట్టిపల్లి వ్యాపారం చేసుకునేవాడు అనేసరికి నాకు కొత్త వైబ్ వస్తుంది. నాకు కొత్త వైపు పనిచేయాలని ఆసక్తి పెరుగుతుంది. కరెక్ట్. ఇంకో కొత్త వాళ్ళు అలా ఏంటంటే ఖుషి తర్వాత ఇది కొంచెం లైట్ హార్టెడ్గా చేసాం కదా, ఒక డీప్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది, ఇంటెన్స్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది. అంటే అన్నెసరీ సాంగ్స్, అంటే మనం లెక్కలేసుకుంటాం కదా సినిమా లెక్క. ఇందులో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, విలన్తో మంచి ఫైట్లు ఎదిరిపోయినాయి, ఇంటర్వల్ బ్యాంక్ ఎలివేషన్ ఫైట్ మామూలుగా లేదు రాస్తుంటారు కదా మీరు. ఇంటర్వెల్ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ మామూలుగా లేదంట, క్లైమాక్స్లో తుక్కు రేగిపోయిందంట, ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా. సో అలాంటి వాటికి ఏది కక్కుతు పడకుండా ఒక కథ చెప్పాలి. అది ఆ కథలో ఇమర్స్ అయిపోవాలి, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి ఆడియన్స్. వెళ్ళి ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అయిపోయి ఒక పాయింట్కి వెళ్ళేసరికి హీరో తాలూకా ఎమోషన్లోకి పూర్తిగా వెళ్ళి హీరోతో బాగా రిలేట్ అయిపోయి హీరో ఇచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ని, హీరోకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని బయటికి టేక్ అవే తీసుకొని రావాలి అని ఒకటి మాత్రం పెట్టుకున్నా. అప్పుడు అలాంటి కథ నా దగ్గర ఏముంది అనుకున్నప్పుడు ఇది ఉంది ఎప్పటి నుంచో ఈ పాయింట్ నా దగ్గర. 41 days పాయింట్ కూడా లేదు, ఒక అంబియన్స్ ఉంది దగ్గర. మాకు అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఇల్లు ఫార్మేట్ ఉంది, మా ఇంటి దగ్గరలో ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా. కార్తీక మాసం రాగానే ఆ పాటలు, ఎర్లీ మార్నింగ్ ఆ చలిలో మంచులో స్వాములు అలా నడుస్తూ ఉండడం, అదే అంబియన్స్ అన్నమాట. కరెక్ట్ మాట. ఆ అంబియన్స్ ఏదో ఉంది, ఒక మాస్క్ లాగా. ఆ మాస్క్లో ఒక క్యారెక్టర్ని చూసా, ఆ క్యారెక్టర్కి ఏం జరుగుతుంది, అతను ఒక డ్రంకార్డ్ అయితే మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు కదండి, అప్పుడు దాకా విపరీతంగా తాగుతారు, మాలయంగానే ఇంకా 41 days తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. అవును. బట్ ఆ 41 days మాత్రం వాళ్ళ సర్కిల్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ జీవన విధానం మొత్తం తక్కువ మారిపోతుందండి నిజంగానే. అందులో ఎంత కాంట్రాస్ట్ ఉంది, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అలాంటి ఒక అగ్రెసివ్ క్యారెక్టరు, ఒక డ్రంకార్డు, మాలప్పుడు ఎలా ఉన్నాడు, మాల లేనప్పుడు ఎలా ఉంటున్నాడు, ఆ మధ్యలో ఉండే టైం ల్యాప్స్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేది. ఇంకొకటి డెలిబరేట్గా ఏమనుకున్నానంటే ఒక విలను హీరో అలా పెట్టొద్దు అనుకున్నాను, ఇన్సిడెంట్లనే కాన్ఫ్లిక్ట్ని చేద్దాం. సో మీకు ట్రైలర్లో చూపించినప్పుడు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్లో వచ్చిన మనుషులు తప్పాలు, విలన్ అన్నాడు లేడు సినిమాలో. అంటే వాడొచ్చి ఒకసారి కొట్టడం, వీడియోలు ఇంకోసారి కొట్టడం, స్క్రీన్ ప్లే లేదు. అదే మీరు ఆ మేరకి మీరు సేఫ్, కొత్తది ప్రెజెంట్ చేయడానికి. నేను మొన్న కూడా చెప్పాను, ప్రిపేర్ అని చెప్పాను. ఒక ఊర్లో కథ జరుగుతుంది, ఆ కథలో ఉండే త్రినాథ్ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతూ కథను ఫాలో వెళ్తూ వెళ్ళే కథ తప్పేది. ఇందాక చెప్పినట్టు అవునండి, ఈ టైంకి ఇది వస్తుంది, ఈ టైంకి ఇది వస్తుంది, అలాంటి కథ కాదు ఇది. అదేలేండి, అంటే ఏమొస్తుందో ఊహించవచ్చు కానీ ఎప్పుడు వస్తుందో ఊహించకుండా ఉండాలని. అదన్నమాట. అది మెయింటైన్ చేశారా? చేశాను. అంటే ఇది లీనియర్ స్క్రీన్ ప్లే డ్రామా సార్ ఇది.
లీనియర్ స్క్రీన్ ప్లేవా నాన్ లీనియర్ అండి? అంటే కొంత లీనియర్గా జరుగుతుందండి, కొన్ని కొన్ని సందర్భాల్లో నాన్ లీనియర్గా మారుతుంది. అంటే పూర్తి స్థాయి బ్యాక్ అండ్ ఫోర్త్ కాదు. ఓకే. ఎక్కడ అది చెప్తే బాగుంటుంది అన్నప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళి రావడం అలాంటి ఉంటుంది. ఓకే. అండ్ మీరు ఏదైనా అయ్యప్ప మాల గట్ట వేసుకున్నారా? దీనికి ఈ సినిమా కోసమే వేసుకున్నాను. మొదట అలవాట్లేదా మీకు? తెలియదండి నాకు. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడిగితే చెప్తారు మనకి ఏదో ఒకటి, కానీ ప్రత్యక్షంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఆ ఫీల్ మీరు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వాలి. ఒకటండి ఈ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవును. రుద్రాక్షలు వేసుకునే విధానం, భిక్ష చేసినప్పుడు షర్ట్ వేసుకోరు వాళ్ళు. అవును. ఇవన్నీ 2-3 సార్లు కనుక్కోవడానికి ట్రై చేశాను. ఒక్కొక్కరు ఒకలా చెప్తుండేవాళ్ళు. అవును. అంటే ఒక్కొక్కరు ఒకలాగా, అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండేది కాదనమాట. నాకు అబ్స్ట్రాక్ట్గా కనబడేది వాళ్ళు చెప్పేది. అప్పుడు నేను వేసినప్పుడు మాలేసుకుని వెళ్ళినప్పుడు ఇంక ఫిలిం నగర్లో పడి పూజలకి వెళ్ళడం, చూడడం. సో అప్పుడు ఐ హ్యావ్ నాలెడ్జ్ కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. అదే మీరు యూ కుడ్ గెయిన్ ద నాలెడ్జ్, ఎలా జరుగుతుంది ఇది నాలెడ్జ్ ఉండి మనం సెట్కి వెళ్ళాం కాబట్టి మనం వెంటనే అర్థం అవుతుంది. హీరో గారికి కూడా చెప్పేవాడి అనమాట. తను రవితేజ గారు ఏమైనా మాల కట్టేసుకున్నారా? ఆయనకి అసలు తెలియదండి. ఆయన వెరీ ప్రాక్టికల్. ఆయనకి ఇంత ఈ డివోషన్స్లో వీటిలో ఎలా ఉంటాయి కస్టమ్స్ ఇవన్నీ పెద్దగా ఆయన తెలియదు ఆయనకి. అదే ఆశ్చర్యం అసలు. కానీ మీరు సినిమా చూస్తే మహాభక్తుడిలా ఉంటాడు ఆయన. నేను అందం అనుకుని మీ చేతి చెప్పినందుకు రవితేజ గారు ఇంత పెద్ద ఈ నమ్మకాలు. కానీ ఆయనలో ఏం నచ్చిందంటే అదేనండి, మనకి తెలియకపోయినా మనకి అందులో నాలెడ్జ్ లేకపోయినండి ఆ సందర్భంలో ఆ పర్పస్ కోసం చేసినప్పుడు సిన్సియర్గా చేయాలి. అది చేశారు. ఇప్పుడు చూడు కట్టు సాంగ్ ఉంది, ఆయన మామూలుగా అయితే షర్ట్ తీయరు. అవును. అప్పుడు సినిమాలో ఎన్ని సీన్లు ఉన్నాయో షర్ట్ లేకుండా సాంగ్స్. ఓకే. అయ్యప్ప